మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు అందరూ సిద్ధమేనా అంటూ దెందులూరు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. మరోసారి మన పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధమా అన్నారు ఆయన. ఎన్నికల మహా సంగ్రామానికి కుటుంబ సభ్యుల్లాంటి పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలన్నారు. లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా వ్యవస్థను తీసుకొచ్చామని, చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమానికి మన ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు సీఎం జగన్. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకే ఈ సిద్ధం సభలో పాల్గొంటున్నామని సీఎం జగన్ వివరించారు. ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో ప్రజలు కృష్ణావతారం పాత్ర పోషిస్తే అర్జునుడని తానేనన్నారు సీఎం జగన్. మన ప్రభుత్వం చేసిన మంచి అనే అస్త్రాలతో కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దామని పిలిపించారు. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్గా, ఖురాన్లా, భగవద్గీతలా భావించామని, ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఇవన్నీ పట్టించుకోని పెత్తందారులు ప్రజలకు చేరువైన సంక్షేమ పథకాలపై దాడి చేస్తున్నాయని ఆయన అన్నారు. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి, ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర. లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమానికి మన ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకే ఈ సిద్ధం సభలో పాల్గొంటున్నామని సీఎం జగన్ వివరించారు. లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం, వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని
ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 25 మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. (1995లో సీఎం అయిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ, మీ ఊరికి కానీ, మీ సామాజిక వర్గానికి కానీ, మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతలను అడగండి, అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా, గత 10 సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను.